చేస్తారంటారా? చేస్తే మరీ సంతోషము. చేసేదానికి ఆచరణ సాధ్యం కాని హామీ అది. లక్షల కోట్ల రూపాయలు కావాలా, రాష్ట్ర బడ్జెట్ పరిస్థితి తెలుస్తానే ఉంది. ఇంకా ఇటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఇంక ఏం చేయగలడు అతను? చేతికి కంటికి మనకు కనపడతా ఉంది, ఏమి చేయలేడు, అభివృద్ధి చేయలేడు, అభివృద్ధి చూడలేమని. అంత తప్ప ఇంకేం లేదు. ఆచరణ సాధ్యం కాని హామీలే ఇవన్నీ. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు పథకాలు పెట్టారు కదా, ఉపయోగపడలేదంటారు మహిళలకు కానీ పెన్షన్ల విషయంలో కానీ? 100% ఉపయోగపడినాయి. వాటిని కాపీ కొట్టి దానికి మేము అదనం ఇస్తాం, 3,000 పెన్షన్ అన్నారు, మేము 4,000 పెన్షన్ ఇస్తామన్నారు. 3,000 నువ్వు ఎట్లా ఇవ్వగలుగుతావా అని క్వశ్చన్ చేశాడు ఒకనొకప్పుడు. ఇప్పుడు 4,000 ఎట్లా ఇవ్వగలుగుతున్నాడు? కాబట్టి ఈ మభ్యపెట్టి ఏదో 1-2 అరాకొర చేసి మిగిలిన దాంట్లోకి అన్నిటికీ డుమ్మా కొట్టేటివి ఇవన్నీ స్కీములు. అంటే వాలంటీర్ వ్యవస్థ ఓన్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికే పనిచేసింది అంటున్నారు కదా, నిజమా? 100% అబద్ధం. వాలంటీర్ వ్యవస్థ మొత్తం జగన్మోహన్ రెడ్డికి పనిచేసింటే ఈరోజు జగన్మోహన్ రెడ్డికి 151 నుంచి ఇంకా అదనంగా సీట్లు రావాలా. వాలంటీర్ వ్యవస్థ పనిచేయలే, న్యూట్రల్ గానే పనిచేసినారు. అయినా కూడా వాళ్లకు తీవ్రమైన అన్యాయం చేసినాడు. 10,000 ఇస్తానని చెప్పినాడు. మీరు వాలంటీర్లు నిబద్ధతగా పనిచేయండి, మీకు అన్ని పార్టీలు ఒకటే అని చెప్పి వాళ్ళని మెస్పరైజ్ చేసి లాస్ట్ వాళ్ళ ఉద్యోగ భద్రత కూడా లేకుండా చేసినారు. కూటమి ప్రభుత్వ పాలన ఎలా ఉంది ఓవరాల్ గా కూటమి ప్రభుత్వ పాలన ఎట్లుందంటే రామదాసు సినిమాలో ఐసుముక్క మాదిరిగా ఉంది. శ్రీరామదాసు సినిమాలో ఐసుముక్క ఉంది. ఆ ఐసుముక్క పాలన ఉంది.